అంటే హలో మేము షూటింగ్ ఎప్పటివరకు రీసెంట్ వరకు షూటింగ్ లాస్ట్ 10 days వరకు షూటింగ్ జరుగుతూనే ఉంది. కాన్స్టెంట్ Jan 14th రిలీజ్ అనుకున్నప్పుడు తను ఒక్కటే అడిగాడండి, సార్ మనం గ్యారంటీగా రాగలమా? ముగ్గురు మాట్లాడుకున్నాం, వచ్చేస్తాం. ఎవరైనా మీకు చెప్పారనుకోండి రావద్దని, అప్పుడు కూడా వస్తారా? ఎవ్వరు ఏం చెప్పినా మనం వస్తున్నాము, సంక్రాంతికే వస్తున్నాం, సార్ అంటే చేసేద్దామండి. అంటే ఏంటి సార్ ఎవరన్నా చెప్తే మానేయడం ఏంటి జనరల్గా అంటారు అసలు? కదండి, ఎవరన్నా మీరే అంటారు కదండి, 5లో రావటం ఎందుకు అంటారు. అంటే మేము చెప్తే ఇన్ని అది రోజులు అది పోయింది కాదండి, కదా. మీరు చెప్తే ఇన్ని రోజులు కాదండి, ఎవరన్నా చెప్పొచ్చు కదా నాకు. అంటే ఎవరు చెబుతారు చెప్పొచ్చు కదా. సార్? అంటే జనరల్ గా నాకు అర్థం పక్కన కాలేదు అది. అది కాదండి, ఇప్పుడు అంటే పక్కన ప్రొడ్యూసర్ మంచిది కాదనా? చెబుతారండి. ఓకే, ఓకే. మంచిది కాదనా? ఐ మీన్ మంచిది కాదండి, అంతమంది ఓకే, ఓకే. వస్తున్నప్పుడు మీకు రావాల్సిన అవసరం ఏముంది అంటారు. ఓకే, ఓకే, ఓకే. సో అప్పుడే పోస్ట్ పోన్ చేసుకోకుండా వద్దామా అనేది ఫిక్స్ అయ్యామండి. ఓకే. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మనం అయితే వస్తున్నాము, సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పాం, కానీ డేట్ చెప్పలేదు. ఎందుకంటే ఆ పోటీగా రావాల్సిన అవసరం ఏదో ఫ్రీ డేట్ చూసుకుని వద్దాం అలా అనుకున్నాం. ఓకే. అనిల్ నరేష్ గారు, సంక్రాంతి వచ్చేసరికి థియేటర్ల ఇష్యూల్లో చాలా ఇష్యూస్ ఉంటాయి. Yeah. ఈ కంఫర్ట్ ఇష్యూస్ లేకుండా థియేటర్స్ వచ్చాయా, లేదు తక్కువ థియేటర్స్ వచ్చినా పబ్లిసిటీ ఎక్కువ వస్తుందనే యాంగిల్లో ఉన్నా? అలా ఏం లేదండి, దొరికిన థియేటర్లు సరిపోతుంది, థియేటర్ ఫుల్గా ఉంటుందండి. దే ఆర్ 2 things ఇన్ దిస్ వన్. మాకు ఒక భారీ బడ్జెట్ సినిమా థియేటర్లో అవసరం లేదు. అండ్ సంక్రాంతికి వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ 5 సినిమాలు వస్తున్నాయి అంటున్నారు. 5 సినిమాలు నెక్స్ట్ 3 వారాలు ఆడతాయండి. వేరే టైంలో వస్తే 1 వారమే ఉంటుంది. ఇప్పుడు మనకు 3 weeks క్లీన్ గ్యాప్ ఉంటుంది. సెకండ్ వీక్ వచ్చేసరికి అందరికీ సేమ్ థియేటర్స్ ఉంటాయి. ఫ్యూచర్లో ఈ చైన్ సిస్టమ్ థియేటర్స్ కోసం ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఓటీటీ కోసం బాంబే వెళ్ళినట్టు బాంబే వెళ్ళాల్సి వస్తుంటుందా థియేటర్ల కోసం? ఓటీటీ కోసం బాంబే వెళ్ళరండి, ఉన్నారు కదా అందరూ. ఇక్కడే జరుగుతాయండి. అంటే వెళ్ళి మాట్లాడటం, ఇప్పుడు నరేషన్ చేయటం వేరు, స్టోరీని పిచ్ చేసుకోవచ్చు, ఆపర్చునిటీ ఉంది. ఈవెన్ బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ షూటింగ్ ఓటీటీ దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పేసి ఓకే చేయించుకుని చేసుకోవచ్చు. అది ఈజియెస్ట్ ప్రాసెస్ అనమాట. డైరెక్టర్ రామ్ గారు, అంటే సామజవర్గమున ఎంత హిట్టో అందరికి తెలుసు. అది అంటే మీరు ఊహించని విజయాన్ని మీకు ఇచ్చింది, అంటే ఎక్స్పెక్ట్ చేయకుండా అంత సక్సెస్ వచ్చింది. ఇప్పుడు దాని మీద ఒక అంచనాలు అనేది రెట్టింపాయి. సో ఎంత ఫన్ ఉంటుంది, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అది, బట్ పండుగ టైంలో. సో దాన్ని ఎంతవరకు మ్యాచ్ చేయగలిగారు? సామజవర్గంను నారీ నారీ నడమురారి మర్చిపోయేలా అట్లాంటి వినోదాన్ని ఇస్తుందా, లేదంటే మళ్ళీ కంబ్యాక్ సామజవర్గమే బాగుంది అనే అభిప్రాయాన్ని కలిగిస్తుందా? లేదు సార్, అంటే సామజవర్గంలో చేసినప్పుడు ఎలా అయితే చేసామో ఫస్ట్ సినిమా లాగా ఇది కూడా అలానే ఫస్ట్ సినిమా లాగానే చేసాం. అది అయిపోయింది, అది అయిన తర్వాత మళ్ళీ 2 years గ్యాప్ వచ్చింది. సో అగైన్ సేమ్ స్ట్రగుల్. ఇది కూడా సేమ్ ఫస్ట్ సినిమాకి ఎంత ఎఫర్ట్ పెట్టామో, ఎంత హార్డ్ వర్క్ పెట్టామో. కథలు వేరే, కానీ అల్టిమేట్గా మా గోల్ ఏంటంటే థియేటర్ అందరినీ నవ్వించాలని, అది రీచ్ అయ్యామనుకుంటున్నాం అంతే. బాలకృష్ణ గారు టైటిల్ రివీల్ చేశారు కాబట్టి, సో మంచి సూపర్ హిట్ మూవీ టైటిల్. సో దానికి ఎంతవరకు న్యాయం చేశారనుకోవచ్చు? అంటే మీరు చూపిస్తున్న కంటెంట్, ట్రైలర్ కావచ్చు, అదంతా కూడా సో ఇద్దరి మధ్యలో జరిగేటువంటి ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీలా కనబడుతుంది. నేను మన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ట్రయాంగిల్ లవ్, ఇద్దరు అమ్మాయిల మధ్యలో ఉంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇద్దరు అమ్మాయిల మధ్యలో నలిపే క్యారెక్టర్ కాబట్టి నారి నారి నడుమురారి ఆల్రెడీ మనకు ఉన్న టైటిల్, అది చాలా పాజిటివ్ టైటిల్, హిట్ టైటిల్. అది పైగా అనిల్ గారు ఐడియా చెప్పారు, శర్వా గారికి చెప్పగానే ఆయన ఇమీడియట్గా బాలయ్యబాబు గారిని అడిగారు. ఆయన ఈజీగా వెంటనే పెట్టుకోండి అని చెప్పి ఆయనే బ్లెస్ చేసి రిలీజ్ చేశారు. సో వెరీ హ్యాపీ. మీరు అన్నట్టు ఇప్పుడు ఆ టైటిల్ని ఎంత జస్టిఫై చేస్తామన్న ఒక బాధ్యత అయితే ఉంది. అది ఆ బాధ్యతను మనసులో పెట్టుకునే మీరు ఖచ్చితంగా మీరు సినిమా చూసిన తర్వాత మీ అందరూ అయితే సచ్ ఏ క్లీన్ ఫిలిం అని అయితే ఖచ్చితంగా అంటారు. సామజవర్గంలో ఎలా అయితే ఎంజాయ్ చేస్తారు, ఇది అలానే ఎంజాయ్ చేస్తారు. ప్రతి షో కూడా ఉదయం ఆడుతూ మొదలవుతుంది, ఇదేమో సాయంత్రం ఆడుతూ మొదలవుతుంది. ఉదయం పండగ వాతావరణంలో అలా ఉంటారు. సాయంత్రం ఎంతవరకు ఆడియన్ థియేటర్ వస్తాడనే నమ్మకం మీకు? పండగ ప్రొడ్యూసర్ గారు మీరు చెప్పారు. ప్రొడ్యూసర్ 13th ఒక సినిమా రిలీజ్ అవుతుందండి, 14th ఒక సినిమా రిలీజ్ అవుతుంది. నేను మా 14th ఈవినింగ్ పెట్టుకున్నామండి. అంటే హెడ్ ఆన్ పొద్దున ఆ సినిమా చూడాలి, అది ఎంజాయ్ చేసి సాయంత్రం ఆ సినిమాకి రావాలి. అండ్ ఇన్ జనరల్ ఈవినింగ్ నుంచి కలెక్షన్ స్టార్ట్ అవుతాయండి. సో వీ థాట్ ఇట్స్ ద బెస్ట్ టైమ్ అండి, 15th or 14th ఈవినింగ్ అని. సార్ అనిల్ గారు, ఇందాక మీరు బిఎంఎస్ కోర్ట్ ఆర్డర్ గురించి చెప్పారు, నిర్మాతలకి చాలా ఆదా అవుతుందని చెప్పారు. ఆదా కాదండి, అంటే
ఎక్స్పెండిచర్ ఉపయోగపడుతుంది అనే కదా. ఉపయోగపడుతుందండి 100%. సేమ్ అదే యూట్యూబ్లో వ్యూస్ అనేది కొంటున్నారు నిర్మాతలు, అది ఓపెన్ ఫ్యాక్ట్. అది అవునండి. ట్రైలర్కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఆఫ్ దిస్ మూవీ ఇస్ ₹1 పెట్టలేదండి కొనటానికి. అఫ్ కోర్స్ Or- కాదండి, యూట్యూబ్లో ఇంకోటి ఉందండి, ఆర్గానిక్గా ఎంతైనా ఖర్చు పెట్టచ్చు. ఆర్గానిక్ ఖర్చు అంటే కనుక, అండ్ ఐఎమ్ ఇన్ టు ఇంటర్నెట్ అండి, నా స్పెషలైజేషన్ ఎంఎస్లో ఇంటర్నెట్. ఒక ఆర్గానిక్ అంటే ఒక పెద్ద సినిమా ట్రైలర్ రిలీజ్ అవుతుందండి, దానికి ఒక బంపర్ యాడ్ పెడతాం ఫ్రంట్. సో ఆ పెద్ద సినిమా ట్రైలర్ దెన్ మేబీ 10 million పీపుల్ వాచింగ్, వాళ్ళు సచ్చినట్టు మందగా వాచ్ చేసుకుని వెళ్ళాలి. దట్ ఈస్ ఆర్గానిక్ వన్. దానికోసం ఎంతైనా స్పెండ్ చేయొచ్చు. మీరు చెప్పింది ఇన్ఆర్గానిక్, ఊరినే పోస్టర్ వేయటమే కదా. మేము ఇప్పుడు మీ ఇందాక అడిగారు పోస్టర్లు వేసే సంస్కృతి అని, అది ఆగిపోయింది, ఇది కూడా ఆగిపోతుందండి అంతే. పోస్టర్ వేసేది కాదండి, వ్యూస్ పెంచుకోవటానికి ఎక్స్పెండ్ అదేనండి, పోస్టర్ కోసమే ఫైనల్గా వ్యూస్ పెంచుకో. ఇప్పుడు 100 million వ్యూస్ అండి, దానికి ఇంత ప్యాకేజ్, రేపు పొద్దున కల్లా వచ్చేస్తాయి వ్యూస్. ఎందుకు అది? పోస్టర్కే కదా. సో దాని మీద కూడా మీ నిర్మాతలందరూ ఏమన్నా ఆల్మోస్ట్ అందరికీ చెబుతున్నాం అండి, అది మియర్ వేస్ట్ అని. మోస్ట్లీ అది తగ్గిపోతుందండి, ఆ సంస్కృతి మొత్తం పోతుంది. అనిల్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఇందాక ఫీల్ అయినట్టుగా కొంచెం యూ హ్యావ్ బీన్ గోయింగ్ త్రూ ఏ లీన్ పీరియడ్ ఫర్ సమ్ టైమ్, అండ్ చాలా కరేజియస్గా, కాన్ఫిడెంట్గా, డిటర్మైన్డ్గా కనిపిస్తున్నారు. ఆల్ యువర్ డిటర్మినేషన్ షుడ్ రియల్లీ రిజల్ట్ ఇన్ ఎ గ్రేట్ సక్సెస్. మీ నారీ నడుమురారికి మేము ముందుగానే నా తరఫున నేను సంక్రాంతి శుభాకాంక్షలు, బెస్ట్ విషెస్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ పాయింట్. అండ్ రామ్ గారు, మిమ్మల్ని అడిగేదానికి ఏంటంటే, ఇప్పుడు ఇద్దరు హీరోయిన్లు అన్నది ఎప్పుడు కూడా నార్మల్గా మొదటి నుంచి, ఇఫ్ యూ వాచ్ ద లెగసీ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్ ఫిల్మ్, ఒక మంచి పెద్ద హీరో, పెద్ద ఇమేజ్ ఉన్న హీరో ఇద్దరు హీరోయిన్లతో యాక్ట్ చేయడం అన్నది, పీపుల్ ఆల్వేస్ ఫెల్ట్ దట్ రొమాన్స్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ యాజ్ ఫర్ యాజ్ శర్వానంద్ ఈస్ కన్సర్న్ రైట్ నౌ, తను కూడా ఈజ్ నాట్ ఇన్ సచ్ ఎ సౌండ్ ఫామ్ టుడే, కొంచెం లీన్ పీరియడ్లో ఉన్నాడు తను కూడా. మీ ఈ కథని, ఇద్దరు హీరోయిన్ని శర్వానంద్ ఇప్పుడున్న ప్రజెంట్ ఫార్మేట్లో ఎంతవరకు ఆయన పుల్ చేయగలడు, రేపు ఆడియన్స్ని ఇంప్రెస్ చేయగలడు అని అడిగితే, వాట్ విల్ యూ బి? శర్మ గారు యాక్చువల్లీ ఇలాంటి జానర్ ఫిల్మ్స్ ఆయనకి ఎక్కువగా అండి. అంటే ఇద్దరు అమ్మాయిలతో చేయకపోయి ఉండొచ్చు, కానీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ హీ డిడ్, లైక్ మహాన్ బావుడు కానీ, ఎక్స్ప్రెస్ రాజా కానీ, రన్ రాజారన్ కానీ. సో ఆయనలో ఆ కామిక్ టైమింగ్ చాలా ఉంది. బట్ ఆయన ఏంటంటే, నేను కూడా చాలాసార్లు అడిగాను, ఎందుకు సార్ మీరు ఆ సినిమా ఎలా సెలెక్ట్ చేశారు ఇదంటే, నేను అసలు అవే కథ విని వెళ్ళిపోతాను నేను అంతే అన్నారు ఆయన. సో ఆయన చేసిన నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఐటమ్స్, ఇప్పుడు మళ్ళీ ఇది రాని రోజు కానీ, అలాంటివన్నీ స్టార్టింగ్లోనే ఓల్డ్ గెటప్లో ఉంటారు, టీనేజ్ పాప ఉంటుంది దాంట్లో. సో అలా అన్నీ చేస్తూ ఉంటారు ఆయన. కానీ మీరు అన్నట్టు వెన్ ఐ మెట్ హిమ్, నేను కలిసిన టైంలో ఇమీడియట్గా నేను ఈ నరేష్ని ఇవ్వగానే హీ ఎంజాయ్డ్ అలాట్. ఆయన ఇద్దరు హీరోయిన్లు ఉన్నారా, అదేం లేదు, అంటే కంటెంటే అలాంటిది. మీకు ఇందాక నేను చెప్తున్నట్టు, మామూలుగా ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఇట్ కెన్ బి ఏ ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఆర్ ఇట్ కెన్ బి ఏ డిఫరెంట్ పాయింట్ లవ్ స్టోరీ. ఇందులో ఏంటి ఆ పాయింట్ అనేది మీకు రేపు తెలుస్తుంది. అండ్ మనం ఫస్ట్లో టీజర్లో చూపించినట్టు ఎక్స్ అండ్ ప్రజెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ కాన్సెప్ట్, అదేంటి అన్నది మీరు అప్పుడు చూస్తే యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. బట్ కానీ శర్వా గారికి ఇట్ విల్ బి ఏ టైలర్ మేడ్ క్యారెక్టర్ అండి. ఆయన ఈజీగా మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది, ఫుల్ ఫన్తో చేశారు. అండ్ కామెడీ ఎప్పుడు తప్పు చేయదు, అంటే ఇట్స్ అన్ సిచ్యువేషనల్ కామెడీ, ఇట్స్ నాట్ లైక్ ఫోర్స్డ్ కామెడీ. సో సిచ్యువేషన్ అలా క్రియేట్ అయింది కాబట్టి దానిలో నుంచి వచ్చే హ్యూమర్ కానీ